నోరూరించే వేడివేడి బిర్యానీ తినాలనుకుంటున్నారా? అయితే ఇది ఉండాల్సిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది ఉండాల్సిందే. ఎండలు మండిపోతున్నాయా? అయితే ఇది ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా? అదేనండి, కింగ్ ఆఫ్ ద కూల్ డ్రింక్స్ అండ్ టేస్టింగ్ థండర్ అయిన మన థమ్స్ అప్. ఈ డ్రింక్ని కోకోకోలా కంపెనీ మార్కెట్లో లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు తెలుసుకుంది ఏమిటంటే ఈ డ్రింక్ లేకపోతే ఇండియన్ మార్కెట్లో వాళ్ళ కంపెనీయే లేకుండా పోతుందని. అందుకే దీని కింగ్ ఆఫ్ ద కూల్ డ్రింక్స్ అన్నది. సో అలాంటి థమ్స్ అప్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆవిష్కరింపబడింది అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్లో పోస్ట్ చేయండి. దాని మీద వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. లో మోహన్ లాల్ చౌహాన్ అనే ఆయన తన 5 సంతానంతో ముంబైలోని విలేపార్లే అనే ఏరియాలో ఒక ఫుడ్ ఫ్యాక్టరీని స్థాపించి అందులో స్వీట్స్ అండ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. ఫ్యాక్టరీ స్టార్టింగ్ హడావుడిలో పడి దానికి పేరు పెట్టడం మర్చిపోయారు. అప్పుడు ఆ ఏరియా నేమ్ని ఫ్యాక్టరీ నేమ్ అండ్ బ్రాండ్ నేమ్గా ఫిక్స్ అయ్యింది. ఫ్రెండ్స్, ఇంతకీ ఆ బ్రాండ్ ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారా? అదేనండి, మనకి గ్లూకో బిస్కెట్స్, హైడ్ అండ్ సీక్, క్రాక్ జాక్, మ్యాంగో బైట్, పాపిన్స్, మ్యాంగో ఫ్రూటీ అండ్ హ్యాపీ ఫిజ్ లాంటి పాపులర్ ప్రొడక్ట్స్ అందించిన పార్లే. అప్పట్లో ఆ బ్రాండ్ తయారు చేసిన పార్లే బిస్కెట్స్ చాలా మంచి సక్సెస్ సాధించడంతో సంస్థ విజయపదంలో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే 1949లో పార్లే గ్రూప్ బిజినెస్ ఫండ్స్ని డైవర్సిఫై చేసి కూల్ డ్రింక్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని డిసిషన్ తీసుకుంది. వెంటనే కోలా ఫ్లేవర్ డ్రింక్ని తయారు చేసి దానికి గ్లూకో కోలా అని నేమ్ ఫిక్స్ చేసి ఇండియా ఫస్ట్ కోలా అనే ట్యాగ్ లైన్తో మార్కెట్లో లాంచ్ చేశారు. అయితే కూల్ డ్రింక్స్ వ్యాపారంలో దిగ్గజమైన కోకోకోలా కంపెనీ వాళ్ళ బిజినెస్ను ఇండియాలో స్టార్ట్ చేయనప్పటికీ బ్రాండ్ నేమ్ మాత్రం ఇండియాలో 1944లోనే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయడం జరిగింది. అందువలన ఈ ప్రోడక్ట్ లాంచ్ అయిన కొద్ది కాలంలోనే కోకోకోలా కంపెనీ పార్లే కంపెనీపై సిమిలర్ సౌండింగ్ ఎఫెక్ట్, అంటే గ్లూకోకోలా అండ్ కోకోకోలా సౌండింగ్ ఒకేలా ఉందని, కాబట్టి పేరు మార్చమని, లేదంటే ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం కోర్టులో కేసు ఫైల్ చేస్తానని హెచ్చరించింది. దీంతో పార్లే కంపెనీ చేసేది ఏమీ లేక తమ డ్రింక్ పేరుని పార్లే కోలాగా మార్చింది. అయినప్పటికీ కోకోకోలా కన్విన్స్ కాలేదు. ఇలా ఈ ఫైట్ 2 years కొనసాగింది. ఈసారి పార్లే ఈ ఇష్యూపై మనీ ఖర్చు చేయడం ఇష్టం లేక ఇండియా ఫస్ట్ కోలా అయిన పార్లే కోలాను తయారు చేయడం నిలిపివేసింది. మరి పార్లే అంత ఈజీగా డ్రాప్ అయితే ఈరోజు మనం ఇలా చెప్పుకునే వాళ్ళం కాదు. సో పార్లే కంపెనీ పట్టు వదలని విక్రమార్కుళ్ళ మళ్ళీ 1952లో వాళ్ళ బిస్కెట్ ప్రొడక్ట్స్ లో ఫేమస్ అయిన గోల్డ్ స్టార్ బిస్కెట్స్ ఫ్లేవర్ ని బేస్ చేసుకుని ఆరెంజ్ ఫ్లేవర్డ్ కూల్ డ్రింక్ ని లాంచ్ చేసింది. అదే ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయిన కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్. ఈ డ్రింక్ మార్కెట్లో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఆరెంజ్ ఫ్లేవర్తో లైట్ కూలింగ్ లో కూడా మంచి టేస్ట్ ఉండడం వలన ఫాస్ట్ గా సక్సెస్ సాధించింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు బాగా ఫేమస్ డ్రింక్ గా పేరు పొందింది. ఇది ఇలా ఉండగా 1964లో పార్లే గ్రూప్ అధికార పగ్గాలు జయంతిలాల్ చౌహాన్ 4వ సంతానం అయిన రమేష్ చౌహాన్ కు అప్పగించారు. రమేష్ చౌహాన్ మోడర్న్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ యాడ్ క్యాంపెయిన్స్ తో చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రోడక్ట్ ని సక్సెస్ చేశారు. ఈ గోల్డ్ స్పాట్ డ్రింక్ రమేష్ చౌహాన్ ఎఫర్ట్స్ వల్ల పార్లే బేవరేజెస్ బిజినెస్ లో తిరుగులేని శక్తిగా ఎదిగి 1970 కల్లా ఇండియా మొత్తం విస్తరించింది. ఆల్రెడీ బాటిలింగ్ యూనిట్స్ అండ్ ఫ్రాంచైజీ నెట్వర్క్ ఇండియా అంతటా ఉండడం వలన వేరే ఫ్లేవర్ డ్రింక్ ని లాంచ్ చేయడానికి సరైన సమయంగా భావించి రమేష్ చౌహాన్ 1971లో ఈసారి లెమన్ ఫ్లేవర్ తో మరొక డ్రింక్ ని లాంచ్ చేశారు. అదే లిమ్కా. ఈ డ్రింక్ లాంచ్ అయిన కొన్ని రోజులకు దాని సోప్ వాటర్ ఎపీరియన్స్ వల్ల కామెంట్స్ ఎదుర్కొన్నప్పటికీ దాని టేస్ట్ వల్ల మంచి సక్సెస్ అయ్యింది. ఈ డ్రింక్ ని లేడీ స్పెషల్ డ్రింక్ గా ప్రమోట్ చేసి మంచి మార్కెట్ షేర్ ని సాధించారు. అలా 1975 కల్లా గోల్డ్ స్పాట్ అండ్ లిమ్కా పార్లే గ్రూప్ లో స్ట్రాంగ్ బ్రాండ్స్ గా ఎదిగి ఇండియా మొత్తం అందుబాటులో ఉన్నాయి. అయితే
అప్పటికే 1950లో ఇండియాలో ఎంటర్ అయిన కోకోకోలా న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఇతర బాటిలింగ్ యూనిట్స్తో పార్ట్నర్షిప్ ఫామ్ చేసుకుని ఇండియాలో మంచి మార్కెట్ షేర్ సంపాదించి బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. సో కోకోకోలా అండ్ పార్లే కంపెనీస్ మధ్య కాంపిటీషన్ రోజు రోజుకు పెరగడం వల్ల ఈ రెండు కంపెనీలు వారి బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా అమౌంట్ ఖర్చు చేశాయి. పార్లే ప్రొడక్ట్స్ అయిన లిమ్కా లేడీ స్పెషల్ డ్రింక్ గాను అలాగే గోల్డ్ స్పాట్ చిల్డ్రన్ డ్రింక్ గాను మంచి మార్కెట్ షేర్ సాధించినప్పటికీ పాపులేషన్లో హైయెస్ట్ పర్సెంట్ ఉన్న యూత్ అంటే 18 to 30 ఏజ్ గ్రూప్ ని మాత్రం కోకోకోలా తన కోలా ఫ్లేవర్ డ్రింక్ అయిన కోకోకోలాతో కట్టిపాడేసింది. అయితే పార్లే ప్రొడక్ట్స్ లో ఆ సెగ్మెంట్ ని టార్గెట్ చేయడానికి ఏ డ్రింక్ లేనప్పటికీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి మళ్ళీ చేతులు కాల్చుకోకుండా ఒక ప్లాన్ వేసింది. అదే గోల్డ్ స్పాట్ డ్రింక్ యొక్క ఇమేజ్ని చిల్డ్రన్ డ్రింక్ నుండి ప్రీమియం అండ్ సూపర్ కూల్ డ్రింక్గా ప్రమోట్ చేయాలని. దానికోసం అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్తో ప్రింట్ యాడ్స్ చేయించారు. అలాగే అప్పటి బాలీవుడ్ హాట్ స్టార్ అయిన రేఖాతో లివ్ ఆ లిటిల్ హాట్ సిప్పా గోల్డ్ స్పాట్ అనే ట్యాగ్ లైన్తో సెక్సీ అండ్ హాట్ కలర్ఫుల్ ప్రింట్ యాడ్స్ చేయించారు. అప్పట్లో ఆ యాడ్ ఇండియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ విధంగా పార్లే ఫాస్ట్గా గ్రో అవడంతో కస్టమర్స్కి డ్రింక్స్ చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ మొదలైందనే చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా 1975లో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు కొన్ని కారణాల వల్ల ఇండియాలో ఎమర్జెన్సీని విధించారు. దాంతో సరదాలకి షికార్లకు బ్రేక్ పడి కూల్ డ్రింక్ బిజినెస్ బాగా స్లో డౌన్ అయింది. అయితే కోకోకోలా ఫారిన్ ఫండింగ్ కంపెనీ కావడం వల్ల బాగానే సస్టైన్ అయిన పార్లే ఇండియన్ కంపెనీ కావడం వలన ఎమర్జెన్సీ పీరియడ్లో దాని బిజినెస్ని మెట్రోస్కే పరిమితం చేసింది. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని 1977లో రద్దు చేశారు. వెంటనే గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోవడంతో జనతా పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. జనతా పార్టీ అంటేనే జాతీయవాదులు అండ్ తిరుగుబాటుదారులు కలిసి ఫామ్ అయిన పార్టీ. ఈ జనతా పార్టీలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్గా వ్యవహరిస్తున్న జార్జ్ ఫెర్నాండెస్ విదేశీ కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేసి దేశ సంపదను దోచుకుంటున్నాయని కోకోకోలా కంపెనీ టార్గెట్ చేస్తూ స్వదేశీ మూమెంట్ అనే ఉద్యమంకు తెరలేపారు. 1973లో ఇందిరాగాంధీ గారు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేయడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారం ఫారిన్ కంపెనీస్ వాటి ఇండియన్ సబ్సిడరీ కంపెనీస్లో షేర్స్ని 40% వరకే హోల్డ్ చేయాలి. అయితే కోకోకోలా కంపెనీకి కాంగ్రెస్ గవర్నమెంట్లో బలమైన పొలిటికల్ కనెక్షన్స్ ఉండడం వలన ఫెమా యాక్ట్ ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే జార్జ్ ఫెర్నాండెస్ ఫెమా యాక్ట్ని ఆధారం చేసుకుని కోకోకోలా కంపెనీ షేర్ హోల్డింగ్ని 40%కి తగ్గించమన్నారు. కోకోకోలా కంపెనీ చేసేదేమీ లేక దానికి రెడీ అయ్యింది. అయినా కన్విన్స్ కానీ జార్జ్ ఫెర్నాండెస్ కోకోకోలా కంపెనీని ఎలాగైనా ఇండియా నుంచి పంపివేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కోకోకోలా ఎలాంటి పరిస్థితుల్లోనూ కోకోకోలా డ్రింక్ రెసిపీ సీక్రెట్ ఫార్ములాని రివీల్ చేయదని తెలుసుకున్న జార్జ్ ఫెర్నాండెస్ వెంటనే ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 చట్టాన్ని యూజ్ చేసుకుని ఆగస్ట్ 1977లో కోకోకోలాకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఇండియన్ కంపెనీస్లో కోకోకోలా తన వాటాని 40% తగ్గించుకుని డ్రింక్ రెసిపీ సీక్రెట్ ఫార్ములాను రివీల్ చేయడం. 2, లేదా ఇండియాని విడిచి వెళ్ళిపోవడం. కోకోకోలా కంపెనీకి నిర్ణయం తీసుకోవడానికి 1 year టైం ఇచ్చినప్పటికీ సీక్రెట్ ఫార్ములా రివీల్ చేయడం ఇష్టం లేక 1 monthలోనే ఇండియాలోని మొత్తం ఆపరేషన్స్ అండ్ ఫ్యాక్టరీస్ని ఆపేసి ఇండియాను విడిచి కోకోకోలా వెళ్ళిపోయింది. కోకోకోలా కంపెనీ ఇండియా నుండి వెళ్ళిపోవడంతో గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నప్పటికీ దేశ ప్రజల్లో మాత్రం ఇది ఒకంత నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కోకోకోలా కాకుండా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్న పార్లే కంపెనీలో కోలా ఫ్లేవర్ డ్రింక్ లేకపోవడం. 2, 150,000 మంది కోకోకోలా కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం. దేశ ప్రజల్లో ఈ నిరాశ వ్యతిరేక నిరసనలా మారకూడదనే ఉద్దేశంతో వెంటనే జార్జ్ ఫెర్నాండెస్ కోకోకోలా డ్రింక్ను స్వదేశీ కోలా డ్రింక్తో రీప్లేస్ చేసి జాబ్ కోల్పోయిన వారికి జాబ్ వచ్చేలా చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న వెంటనే కోకోకోలా ఆల్టర్నేటివ్ డ్రింక్ని తయారు చేసే బాధ్యతను మైసూర్లో ఉన్న CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అప్పగించారు. టాప్ సైంటిస్ట్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి కొన్ని వారాల్లోనే కోకోకోలాకి టేస్ట్లో దగ్గరగా ఉన్న ఒక డ్రింక్ రెసిపీని రెడీ చేశారు. ఈ రిజల్ట్తో గవర్నమెంట్ సాటిస్ఫై అయ్యింది. అన్ని రకాలుగా ఆలోచించి ఫర్ ద గుడ్ టైమ్స్ అనే ట్యాగ్ లైన్తో ఆ కూల్ డ్రింక్ నేమ్ని 77 కోలాగా ఫిక్స్ చేశారు.
77 అనే పేరుని ఫిక్స్ చేయడానికి గల కారణం 1977 ఇయర్లో ఎమర్జెన్సీని తొలగించడం, ఇందిరాగాంధీ ఓటమి, కోకోకోలా కంపెనీ ఇండియాని విడిచి వెళ్ళడం, స్వదేశీ కోలాని లాంచ్ చేయడం లాంటి హ్యాపీ మూమెంట్స్ని జనతా పార్టీకి ఆ ఇయర్ అందించడమే. ఈ 77 కోలాని అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ న్యూఢిల్లీలో గ్రాండ్గా లాంచ్ చేసి దాని యొక్క మార్కెటింగ్ బాధ్యతలను గవర్నమెంట్ కంపెనీ అయిన మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్కి అప్పగించారు. తయారీ మరియు మార్కెటింగ్ రెండూ పూర్తిగా గవర్నమెంట్ ద్వారా చేయడం ఈ డ్రింక్ని పూర్తి స్వదేశీ డ్రింక్గా అభివర్ణించారు. గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ మార్కెటింగ్పై చాలా మనీ స్పెండ్ చేసింది. కొన్ని రోజుల్లో ఇదే ఉత్సాహంతో గవర్నమెంట్ 77లో లెమన్ ఫ్లేవర్ డ్రింక్ని కూడా లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఈ కూల్ డ్రింక్ని బాగా ప్రమోట్ చేసినప్పటికీ 77 కోలా డ్రింక్ యొక్క టేస్ట్ కోకోకోలా టేస్ట్లా ఉన్నప్పటికీ ఏదో మ్యాజికల్ టేస్ట్ మిస్ అవుతుందని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ విధంగా కొన్ని నెలల్లోనే 77 కోలా ఉత్సాహానికి తెరపడింది. దీంతో కోకోకోలా డ్రింక్ని గవర్నమెంట్ రీప్లేస్ చేయలేకపోయింది. ఇదే టైంలో ఒకప్పటి కోకోకోలా సోల్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న ప్యూర్ డ్రింక్స్ కంపెనీని కూడా గవర్నమెంట్ 77 కోలా డ్రింక్స్కి బాటిలింగ్ యూనిట్స్గా ఉండమని ఆఫర్ ఇచ్చింది. ఇచ్చిన ఆఫర్ని వద్దనుకుని తానే ఒక కోలా ఫ్లేవర్ డ్రింక్ని తయారు చేసి క్యాంపా కోలాగా నేమ్ ఫిక్స్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. క్యాంపా కోలా లెటరింగ్ సేమ్ టు సేమ్ కోకోకోలా లాగే ఉండడం వలన కోకోకోలా ఇమిటేషన్గా క్రిటిసిజం ఎదుర్కొన్నప్పటికీ రిలీజ్ అయిన కొన్ని వారాల్లోనే ఈ కూల్ డ్రింక్ సక్సెస్ అయింది. వీటి సప్లై ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్కి మరియు మెట్రోస్కి మాత్రమే పరిమితం చేశారు. ఇలా కోకోకోలా లేని టైంలో మార్కెట్లో చాలా లోకల్ బాటిలింగ్ యూనిట్స్ తమ లోకల్ కోలా ఫ్లేవర్ డ్రింక్ని లాంచ్ చేశాయి. కోకోకోలా వదిలివేలిన గ్యాప్ని లోకల్ బ్రాండ్స్ అయిన క్యాంపా కోలా, డిక్సీ కోలా, టోరినో, డ్యూక్ లాంటివి ఇండియాలో అక్కడక్కడ పుట్టుకొచ్చాయి. అయితే ఇండియా మొత్తం మీద విస్తరించి ఉన్న కోలా ఫ్లేవర్ డ్రింక్ ఏదీ లేదు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న పార్లే కంపెనీ అధినేత రమేష్ చౌహాన్కు ఆల్రెడీ 50 బాటిలింగ్ యూనిట్స్ ఇండియా అంతటా కలిగి ఉండడం, గోల్డ్ స్పాట్ అండ్ లిమ్కా ఇండియా మొత్తం అందుబాటులో ఉండడం వలన ఇక కోలా ఫ్లేవర్ డ్రింక్ని లాంచ్ చేస్తే ఇండియా అంతటా మార్కెటింగ్ చేయవచ్చని ప్లాన్ చేసి కోలా ఫ్లేవర్ డ్రింక్పై వాళ్ళ ఎఫర్ట్స్ మొదలుపెట్టారు. రమేష్ చౌహాన్ ఈ ప్రాజెక్ట్ని ఛాలెంజింగ్గా తీసుకుని చాలా డెడికేటెడ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియన్స్ యొక్క స్పైసీ టేస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్ములా తయారీలో యాలకులు, దాల్చిన చెక్క, లెమన్ ఆయిల్, టీ ఎక్స్ట్రాక్ట్స్ వంటి స్పైసెస్తో అనేక ప్రయోగాలు చేశారు. ఎన్ని చేసినా వాళ్ళ లక్ష్యం ఒకటే, ఈ డ్రింక్ లైట్ స్వీట్గాను అండ్ మోర్ స్పైసీ అండ్ ఫిజీగాను ఉండడం. ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని రమేష్ చౌహాన్ అండ్ టీమ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే టేస్టింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ వాటి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాళ్ళ ల్యాబ్లో చేంజెస్ చేసుకుంటూ వన్ ఫైన్ డే ఎట్ లాస్ట్ ఆ యూనిక్ కోలా డ్రింక్ కోకోకోలా కన్నా స్పైసీగా లెస్ స్వీట్తో కాన్సన్ట్రేట్ డెవలప్ చేశారు. ఇంకా పేరు విషయానికి వస్తే చాలా నేమ్స్ ఆలోచించి చివరిగా విజయానికి గుర్తుగా భావించే థమ్స్ అప్ దానిలో బీ లెటర్ తీసేసి యూనిక్గా ఉండడం కోసం థమ్స్ అప్గా నేమ్ ఫిక్స్ చేశారు. హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అనే స్లోగన్తో మార్కెట్లో లాంచ్ చేశారు. దాని స్ట్రాంగ్ టేస్ట్కి మంత్రముగ్ధులైన కస్టమర్స్ ఈ డ్రింక్ని మంచి సక్సెస్ చేశారు. ఇలా 1978 కల్లా ఈ విధంగా కోకోకోలా వదిలిన గ్యాప్ని పాన్ ఇండియా డ్రింక్గా థమ్స్ అప్ ఫుల్ఫిల్ చేసింది. సో థమ్స్ అప్ ఒక ఇండియన్ డ్రింక్ అని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, అది హిస్టరీ ఆఫ్ గ్రేట్ ఇండియన్ డ్రింక్ థమ్స్ అప్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన నెక్స్ట్ వీడియోలో థమ్స్ అప్ నెవర్ గివ్ అప్ డ్రింక్గా ఎలా గెలిచింది, పెప్సీ ఇండియాలో ఎలా ఎంటర్ అయ్యింది అండ్ కోకోకోలా ఎలా రీఎంటర్ అయ్యింది, ఇలాంటి విషయాలు చెప్పబోతున్నాను. మరి రెడీగా ఉండండి. టేక్ కేర్. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.